నీళ్లు తాగాలి. అందులో ఆయన వాక్యం అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాసి మార్క్స్ 2:18 గల భాగాన్ని కూడా చదువుతుంది. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు ప్రభువు దానికి జవాబిచ్చున్నారు. ఈ రెండు భాగాలలో ఉపవాసమును గూర్చినటువంటి ఆలోచన కనబడుతుంది. ఉపవాసము అనేటువంటిది భక్తిలో ఒక భాగమై ఉంటుంది. మరి నేటి దినములలో కొన్ని సంఘాలు ఉపవాసమును అనుసరిస్తారు. వారి వ్యక్తిగతంగా వారి సంఘ ప్రార్థనలలో మరి ఉపవాసపు సభలు పెట్టుకొని ఉపవాసము చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే వాక్యము మనకేమని బోధిస్తుంది? ఈ ఫారిసీస్ క్వశ్చన్ జీసస్ అబౌట్ ఫాస్టింగ్. పరిసయ్యులు ఒక ప్రశ్నను యేసు ప్రభువు దగ్గరకు తీసుకొస్తూ ఉన్నారు ఉపవాసమును గురించి. మరి బైబిల్ గ్రంథములో ఉపవాసమును గురించి రాయబడిన సందర్భంలో ఈ తెలుగు భాషలో ఉపవాసము అనేటువంటి పదమును యోచన చేస్తే 54 సార్లు కనబడుతుంది. అదే ఇంగ్లీష్ వర్షన్లో కానీ మనం గమనించగలిగితే 108 సార్లు ఫాస్టింగ్ అనే వర్డ్ కావచ్చు, ఫాస్టింగ్కు రిలేటెడ్గా ఒక థీమ్స్ కనబడతాయి. అంటే పాత క్రొత్త నిబంధన రెండిటిలో కూడా ఈ ఉపవాసములకు వచ్చినటువంటి మాటలు రాయబడ్డాయి. ఎందుకు చేశారయ్యా అంటే శత్రువులపై జయం కొరకు దేవుని సహాయం నిమిత్తము ఉపవసించిన వారు ఉన్నారు. మీరేమి చూడొద్దు, నేను రెఫరెన్స్ చెప్తాను. అవసరమైన సమయంలో ఒకవేళ మీరు నోట్ చేసుకుని మీ ఖాళీ సమయంలో ఆ రెఫరెన్స్ను మీరు చూసుకోవచ్చు. న్యాయాధిపతులు 20:26 కానీ, అదే రీతిగా సమూయేలు 1 గ్రంథం 7:6 కానీ శత్రువులపై జయం కొరకు దేవుని సహాయం నిమిత్తం వారు ఉపవసించారు. తర్వాత తమ ప్రియులు చనిపోయినప్పుడు సంతాపం కొరకు కూడా ఉపవాసం ఉన్నటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. సమూయేలు 1 గ్రంథం 31:13 సౌలు ఆయన కుమారుడు చనిపోయినప్పుడు కొన్ని దినాలు ఉపవాసం ఉన్నారు. అదే రీతిగా సమూయేలు 2వ గ్రంథం 1:12 యోనాతాను గురించి దావీదు సంతాపపడ్డాడు, ఉపవాసం ఉండి సంతాపపడ్డాడు. ఇంకా కొన్ని సందర్భాలను చూస్తే అనారోగ్యము నుండి స్వస్థత కొరకు కూడా ఉపవసించారు. అనారోగ్యము నుండి బాగుపడాలని ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. దావీదు తన బిడ్డ విషయమై బాగుపడతాడేమని ఉపవసించాడు. సమూయేలు 2వ గ్రంథం 12:22 ఆ తర్వాత బిడ్డ చనిపోయాడు. తన ఉపవాసం మానివేసి స్నానం చేసి గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. కీర్తనలు 35వ కీర్తన 11వ అక్కడ దావీదు ఎవరి కొరకు ఉపవాసం ఉన్నాడని రాయబడ్డాడంటే స్నేహితుల కొరకు ఉపవాసం ఉన్నాడంట. అంటే స్నేహితుల కొరకు ఉపవాసం ఉంటారా? అవును, స్నేహితులు వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క ఆరోగ్యముల కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మనం గమనిస్తే రాజుల 1 గ్రంథం 21:9 అన్యాయము అక్రమము చేయటానికి జనులను భక్తి మార్గంలో ప్రలోభ పెట్టడం. బాగా గమనించాలి, జనులను ప్రలోభ పెట్టుతూ ఉన్నారు. అక్కడ జనులను ప్రలోభ పెట్టినటువంటి జనులు ఏ విధంగా ఉన్నారు? ఉపవాసం అంటారు, సంతోషపడతారు. ప్రార్థన అంటారు, సంతోషపడతారు. ఆరాధన అంటారు, సంతోషపడతారు. అది ఎందుకు ఉంటున్నారా, ఏ ఉద్దేశం అని ఏమో ఆలోచన చేయరు. ఇక్కడ ఉంచిన ఉపవాసము మనం చూస్తే రాజుల 1 గ్రంథం 21:9
అన్యాయమాత్రము చేయటానికి జనులను భక్తి మార్గంలో ప్రలోభ పెట్టుటకు ఉపవాసాన్ని ప్రకటించింది ఎవరంటే యెజబెలు ఉపవాసాన్ని ప్రకటించారు. జనులందరూ ఉపవసించారు. ఏమో మన రాజ్యం కొరకు, క్షేమం కొరకు మరి రాణి గారు ఉపవాసాన్ని ప్రకటించారు కదా, మనం అనుసరించాలనుకున్నారు. కానీ అక్కడ నాబోతును చంపించి నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆహారం ఇవ్వడానికి అక్కడ ఉంచినటువంటి ఉపవాస సందర్భం కనబడుతుంది. అంటే దేవుడు మంచి చెడు రెండు రాయించి పెట్టాడు. చెడు కొరకు కూడా చేసిన విషయాలు కూడా రాయించాడు. ఎందుకు రాయించాడంటే చెడును అనుసరిస్తే జరిగే పరిణామాలు చాలా దుఃఖకరంగా ఉన్నాయి. అలా ఉండకూడదనే దానికి రాయించాడు. తర్వాత దేవుని ఉగ్రతను తప్పించుకున్నట్టుకు ఉపవాసాలు ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 21:27 నినివే పట్టణస్థులు యోనా ప్రకటించిన తర్వాత నినివే పట్టణస్థులు వారు మరి ఉపవసించి ఆ ఉగ్రతను తిప్పివేశారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా వారు తమను రక్షించుకున్నారు. తర్వాత ఎస్తేరు గ్రంథం 4:3-4:16 మరణ శాసనము నుండి కాపాడుకునేందుకు ఉపవాసం ఉన్నారు. 127 దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ ఒక్క దినమే చంపండి, మీకు అందుబాటులో ఉన్న వారిని, మీ దగ్గర ఉన్న యూదులను చంపేయండి ఒక శాసనము అక్కడ పుట్టింది. ఆ శాసనమును రద్దు చేయటానికి, ఆ కీడు నుండి తప్పించుకోవటానికి వారు 3 దినాలు అక్కడ ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంచుమించు అనేక సందర్భాలు ఉన్నాయి. దేవుని నడిపింపు కొరకు, దేవుని జ్ఞానము కొరకు ఉపవసించారు. తర్వాత తమను తమ సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ కొరకు కూడా ఉపవసించారు. మరి డిసిప్లిన్ కొరకు, క్రమశిక్షణ కొరకు కూడా ఉపవసించారు. పౌలు భక్తుడు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. దేంతో నలగొట్టుకుంటారు? ఒకసారి నేను పరంజ్యోతి గారు అనేటువంటి దైవజనుడు ఐపీఎస్ చర్చిలో చనిపోయాడు. ఆయన ఇప్పుడున్న పరంజ్యోతులు నేను కాదు చెప్పేది, ఆయన జీవిత చరిత్ర చదివేటప్పుడు జరిగిన విషయం. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, కన్నీటితో ప్రార్థించడానికి, హృదయాన్ని మరి తన దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవటానికి ఆయన ఏడ్చి కన్నీళ్ళు రావడం ఆగిపోయినప్పుడు తను ఏం చేశాడంటే 2 కర్చీఫ్లు తీసుకొని గులకరాళ్ళను బాగా దంచి వాటిని కట్టుకొని 2 మోకాళ్ళ కింద పెట్టుకుని పుచ్చుకుంటున్నప్పుడు ఆ చురుకుదనానికి పశ్చాత్తాపడటం అలవాటు చేసుకున్నాడంట. అలా చేయమని కాదు ఆయన ఉద్దేశము. తన హృదయాన్ని కుమ్మరించుకోవటంలో, తనను తాను దేవుడికి ఒక డిసిప్లైన్ వేళ నడవటానికి, తను మరి స్వీయ నియంత్రణ కొరకు ఆ పద్ధతిని ఆయన అనుసరించాడు. మరి అపోస్తలుడైన పౌలు భక్తుడైతే ఉపవాసము చేత అంటాడు. కొన్నిసార్లు సువార్తలు ఆహార కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు. కొన్నిసార్లు ప్రయాణాలలో ఉపవాసం ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు సమయం కేటాయించుకొని నా ప్రభు కొరకు, నేను ఈ శరీరాన్ని ప్రభు మార్గంలో నడిపించుట కొరకు నేను ఉపవాసం ఎన్నుకుంటున్నానని తన పత్రికల్లో రాస్తున్నాడు. ఇలా మనము అనేక సందర్భాలలో పాత క్రొత్త నిబంధనలలో ఉపవాస ప్రస్తావన చూడగలం. ఈనాడు ప్రపంచంలో అన్ని మతాలలో ఉపవాస ఆచరణ ఉన్నది. అన్ని మతాలలో ఉంది. యోధా మతంలో ఉంది, ఇస్లాం మతంలో ఉంది. సంవత్సరానికి వాళ్ళు 40 రోజులు వారు రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి ఒక పొద్దులు ఉంటారు. తర్వాత హిందూ రిలీజియన్లో ఉంది, బుద్ధ, జైన్ అన్ని ఆల్మోస్ట్ రిలీజియన్స్లో మరి ఉపవాసాన్ని అనుసరించే విధానం ఉన్నది. అంతేకాదు పొలిటికల్ సిస్టంలో కూడా మనం చూడగలం. పొలిటికల్ లీడర్స్ కూడా కొన్నిసార్లు మరి ప్రభుత్వం నుండి వాళ్ళ డిమాండ్లను నిర్వర్తించుకోవడంలో నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. గాంధీ మహాత్ముడు కూడా నాన్ వైలెన్స్ కొరకు కొన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు.
అంటే ఈ ఉపవాసపు దీక్షలను మనము చూస్తూ ఉన్నాం. ఉపవాసం అనేది అన్ని రంగాలలో చూడగలుగుతున్నాం. మతపరంగా చూస్తూ ఉన్నాం, స్పిరిచువల్ లైఫ్లో చూస్తూ ఉన్నాం, ఈ మధ్య కాలంలో చూస్తే ఆరోగ్యపరంగా కూడా ఈ ఉపవాసాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో కాపాడుకోవడానికి కొంతమంది ఫుల్ ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మరి సెమీ ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది లిక్విడ్ ఫాస్టింగ్, కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకొని ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉపవాస సందర్భాలు మన సమాజంలో మనకు కనబడుతూనే ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో ఇదే మన అంశం. క్రొత్త నిబంధనలో ఉపవాసం గురించి ఏం చెప్తున్నాం? ఈ ఉపవాసము అంటే అర్థం ఏంటి అని మనము గమనించగలిగితే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారారా, ఈ ఉపవాసము అనేటువంటిది, ఫాస్టింగ్ ఈజ్ ద యాక్ట్ ఆఫ్ అబ్స్టైనింగ్. అబ్స్టైనింగ్ అంటే దూరంగా ఉండటం. దేనికి? ఫ్రమ్ ఫుడ్ అండ్ డ్రింక్, ఆహారానికి పానీయానికి దూరంగా ఉండటం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కొంతకాలం పాటు ఆహార పానీయాలకు దూరంగా ఉండటం, ఆహార పానీయాలను తీసుకోకుండా ఉండటం. ఇదే మోషే అనుభవంలో చూడగలుగుతున్నాం. సీనాయి పర్వతంపై దేవునితో 40 రాత్రింబగళ్ళు ఆయన గడిపినప్పుడు ఆ కొండ మీద ఆహార పానీయములు మాని అనే మాట రాయబడింది. అంటే కావాలని మానలేదు, అక్కడ ఆయన దానిని కావాలని మానలేదు. ఆ సహవాసములో మర్చిపోయాడు. ఆ సహవాసములో ఆకలి వస్తున్నా కూడా ఆకలికి ఆయన చోటు ఇవ్వలేదు. దాహం వేస్తూ ఉన్నా కూడా దాహానికి చోటు ఇవ్వలేదు. ఆయన దేవునితోనే గడిపినటువంటి విషయం అక్కడ రాయబడి ఉన్నది. 40 రాత్రింబగళ్ళు, రాత్రులు పగలు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు. అంటే ఉపవాసం కొరకు కాదు, కానీ దేవునితో సహవాసం చేశాడు. అదే తెలుగులో కూడా చక్కగా ఉపవాసం అనే పదానికి అర్థం చూడగలం. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించుట, దగ్గరగా నివసించుట. ఎవరికి? దేవునికి దగ్గరగా నివసించేటప్పుడంట తొందర పెడుతున్న ఈ ఆకలి దప్పులు కూడా వాటికి చోటు ఇవ్వకుండా ఉండటము ఉపవాసముగా మనము చూడగలం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో పరిసయ్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు. బాప్తిస్మం నుంచి యోహానుకు డిసైపుల్స్ ఉన్నారు. అందులో కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు. ఆంద్రియా అటువంటి వాడే, పేతురు అటువంటి వాడే. ఇక తక్కిన వాడి పేర్లు అక్కడ రాయబడలేదు. కానీ బాప్తిస్మం నుంచి యోహాను భక్తుడు యేసు ప్రభు వారి గురించి ఏంటంటే, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు, వారితే లేస్ విప్పటానికి నాకు యోగ్యత లేదు, పాదాలు ముట్టుకోవడానికి కూడా యోగ్యత లేదు నాకు. ఆయన శక్తిమంతుడు. ఆయన గురించి ప్రకటించటానికి, ఆయన పరిచర్యకు మార్గం సరళం చేయడానికి నేను వచ్చున్నానని ఒప్పుకున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు ఎవరయ్యా ఆయన అంటే, ఒక దినాన్ని చూపించాడు. ఇదిగో నా వెనుక వస్తూ ఉన్నాడు ఈయనే అన్నప్పుడు, మరి బాప్తిస్మం నుంచి యోహాను యొక్క శిష్యులలో కొందరు యేసు ప్రభు వారిని వెంబడించారు. ప్రభు అడిగాడు. కొన్ని సువార్తలు మనకేమనబడుతుందంటే, వాళ్ళు దోణిలో ఉండి వలలు బాగు చేసుకుంటున్నప్పుడు పిలువబడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టలేదన్న నిరాశతో దరి మీద ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ పిలిచి అనుకుంటూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా కొంతమంది ఆయనను వెంబడిస్తే యోహాను భక్తుడు రాస్తాడు, ప్రభు అడుగుతాడు, ఎవరిని ఎత్తుకుతున్నారు మీరు? ఎవరిని వెంబడిస్తున్నారు? మనం కూడా అంతే. కొన్నిసార్లు మన వాళ్ళు ముందు పోతుంటే వెనక్కి వెళ్తుంటాం. వాళ్ళు ఆగితే మనం కూడా ఆగి ఏదో చూస్తూ ఉంటాం, పక్కన చూస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు 2 అడుగులు వేస్తే మళ్ళీ మనం అడుగులు వేస్తూ ఉంటాం. అంటే వెంబడిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం ముందు వాళ్ళకి వీళ్ళు తెలియదు అనుకుంటారు, కానీ వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఆగి ఎవరు వెతుకుతున్నారంటే అప్పుడు అన్నారు, రబ్బీ, బోధకుడా, నీవు ఎక్కడుంటావో చెప్తే మేము అక్కడికి వస్తాం, నీతో మేము నివాసం ఉంటాం, అంటే నీతో మేము సహవాసం చేస్తాం,
నీతో మేము శిష్యరికం చేస్తామని అన్నటువంటి వారు ఎటువంటి పద్ధతుల్లో వచ్చారంటే, బాప్తిస్మ ఇచ్చే యోహాను బహుశా ఆయన ఎక్కువగా ఉపవాసాలతో ఆయన తన భక్తిని అనుసరించాడు. అందుకని బాప్తిస్మ ఇచ్చే యోహాను శిష్యులు కూడా ఉపవాసాన్ని అనుసరించేవాళ్ళు. పరిసయ్యులు ఉన్నారు, పరిసయ్యులు కూడా శిష్యులు ఉన్నారు. ఈ పరిసయ్యుల శిష్యులలో కూడా ఉపవాసాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకున్నది. ఎక్కడి నుండి ప్రాక్టీస్ వచ్చింది అంటే, ఆయన సందర్భాలు పాత నిబంధనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, విజయం కొరకు, దేవుని నడిపింపు కొరకు, దేవుని చిత్తం కొరకు, మేలు కొరకు ఉపవాసాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాక్టీసెస్ వీరు అనుసరిస్తున్నారు. అందుకని ప్రభువారు మరి కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మత్తయి సువార్తికుడు రాస్తాడు, అక్కడ పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట. మన వాళ్ళు ఎప్పుడు ఉంటారు? మన సంఘంలో శుక్రవారం ఉంటారు కదా, శుక్రవారం ఉంటారు. మరి వాళ్ళు వారానికి 2 సార్లు ఉంటారంట. మరి మనము వెనకబడినట్టు అనుకుంటాను నేను. వాళ్ళు 2 సార్లు ఉన్నారంటే చాలా భక్తిపరులుగా ఉన్నట్టున్నారు కదా వాళ్ళు. అంతేకాదంటే వాళ్ళు చాలా విషయాలలో ప్రభు అంటాడు, పుదీనాలో, జీలకర్రలో దశంభాగం చేస్తారంట వాళ్ళు. మనం చాలా విషయాలు అంటే భక్తి విషయంలో వాళ్ళు చాలా కనబడుతూ ఉన్నారు. దశంభాగం చేస్తూ ఉన్నారు, విశ్రాంతి దినాన్ని అనుసరిస్తూ ఉన్నారు, ఉపవాసం ఉంటూ ఉన్నారు. ఇవన్నీ అనుసరిస్తూ ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదంటే ఎటువంటి బాధ నేర్పిస్తున్నావు వారికి అంటే, వాళ్ళు భక్తిలో వెనకబడిపోయారనుకుంటున్నారు. భక్తిలో వెనకబడిపోయారనుకుంటున్నారు. ఎంత మాత్రము కానే కాదు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ. దానికి ప్రభు వారు జవాబిస్తున్నారు. దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని కృపలో మన సంఘములో ఈ మాసం, ఈ నెలలో చివరి శుక్రవారం మరి మనకు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఆల్రెడీ మన స్త్రీల సమాజం వాళ్ళు ఆన్లైన్ ప్రేయర్ పూర్తి చేసుకున్నారు. వాళ్ళు నెలలో ప్రతి 2వ శుక్రవారం మరి ఆన్లైన్ ప్రేయర్ ఏర్పాటు చేసుకుని అందులో వాళ్ళు చక్కగా దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేస్తూ బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తూ, మరి కొంతమంది ఆ బైబిల్ క్విజ్ కండక్ట్ చేసిన సమయంలో ఎవరెవరు బాగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారో వాళ్ళకి ప్రైజులు ఇస్తూ ఒక మంచి ప్రోత్సాహం వాళ్ళగా ఉన్నది. అయితే సంఘం కూడా ఉపవాసం ఉండి, సంఘం కూడా ఆన్లైన్ ప్రేయర్ చేయడం చాలా అవసరత కూడా ఉంది. మరి అది నెలలో మనకు ఆఖరి శుక్రవారం బహుశా సెక్రటరీ గారు అనౌన్స్ చేయొచ్చు, ఆఖరి శుక్రవారం ఉండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఈ ఉపవాసపు విధానము అనేది భక్తికి అదొక భాగమై ఉన్నట్లుగా మనము చూడగలం. అయితే వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఒక హేతు అడుగుతున్నారు, కారణం. అంటే వీళ్ళు రేషనలిస్ట్ పీపుల్ అన్నమాట. కారణం అడుగుతూ ఉన్నారు, ప్రతిదానికి ఒక కారణాన్ని చూసుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఎందుకు నీ శిష్యులు ఉపవాసం బహుశా ముందు యోహాను గారి దగ్గర ఉన్నప్పుడు అనుసరించారు, ఇప్పుడు ఎందుకు అనుసరించలేకపోతున్నారు అంటే, ఏమైనా ఉపవాసము అనేటువంటిది ఆపివేయబడిందా, నిలిపివేయబడిందా? ఎంత మాత్రమూ కానే కాదు. కానీ దానిని సరిగా ఉపయోగించేటువంటి విధానం ఉన్నదని ఇక్కడ మనము చూడాలి. ఆచరణలో ఉపవాసము ఒక భాగమైంది పరిచర్యలకు. ఆచరణ చాలాసార్లు కేవలం ఆచరణ అనేటువంటిది కొన్ని ఆచారాలు సాంప్రదాయకంగా మారిపోతాయి. ఇదొక సాంప్రదాయం అయిపోతుంది. వాళ్ళు ఉన్నారు, నేనున్నాను, మా తల్లిదండ్రులు ఉన్నారు, నేనున్నాను, నువ్వెందుకున్నావో తెలియదు, వాళ్ళు ఎందుకు చేశారు నువ్వు అడగవు. ఒక ప్రాక్టీస్, ఆచారం అయిపోతుంది. ఇక్కడ ప్రభువు దానిని సరిదిద్దుతున్నట్లు మనము చూడగలము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు క్రొత్త నిబంధన అయి ఉన్నాడు. వాస్తవానికి యేసే న్యూ టెస్టిమెంట్. యేసు క్రీస్తు ప్రభువే క్రొత్త నిబంధన. ఈయనతో ఎవరు నిబంధన ప్రజగా మారుతారో వారిలోనికి ఆయన వచ్చేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా ఆ నూతన విధానం, నూతన పద్ధతుల్లో జీవించవలసి ఉంటూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ఈ సత్యమును ప్రభువారు అక్కడ తెలియజేస్తున్నాడు. నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 19-22 వచనాలను చదువుతున్నాను. యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున
పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోకుడు దినములు వచ్చును, ఆ దినములలోని వారు ఉపవాసము చేతులు. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన చెప్తున్నాడు. ఆయన గురించి ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఆయన చెప్తున్నాడు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలంలో ఉపవాసము. పెళ్ళంటేనే ఉపవాసం ఉంటారా? పెళ్ళంటేనే ఎలా ఉండాలి? ఎప్పుడూ లేని మెను ఉండాలి కదా, అదే కదా స్పెషల్. బంధువులు, స్నేహితులు, ఈ మధ్య మా స్నేహితుని యొక్క కుమారుడు వివాహానికి వెళ్ళొచ్చి ఎంత ఘనంగా చేశారు. ఈరోజు మరి ఆయన పాస్టర్ గారు ఆరాధనల మధ్యలో వచ్చాడు, ధ్యానానికి మధ్యలో, లేకపోతే నేను వేదిక మీదకి ఆహ్వానించేవాడిని, తర్వాత ఆహ్వానిస్తాను. ఈరోజు పాస్టర్ గారు కుమారుడితో కలిసి రావటం జరిగింది. పెళ్ళి అంటేనే ఒక సంతోషం. స్నేహితులను, బంధువులను ఆహ్వానించుకొని సంతోషిస్తారు. ఇప్పుడు పెళ్లిలోకి వచ్చి లేదు ఈరోజు శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను, లేకపోతే ఇదిగో నాకు ఉపవాస దీక్ష ఉన్నది అంటే పెళ్లిలో అది సాధ్యం కాదు కదా. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు ఉపవాసం చేయగదు. పెళ్లి కుమారుడు వెళ్ళే కాలం ఉన్నది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎలాగో ఆయన మళ్ళా తిరిగి వచ్చేంత వరకు ఈ ఆకలి లేకపోతే దప్పికను ఆశించరు. మంచి ఫుడ్ తిందాం, మంచి సెలబ్రేషన్ చేసుకుందాం అనేటువంటిది ఏం ఆశించరు. కొన్నిసార్లు తరచు ఉపవాసం ఉంటారు. మళ్ళా ఆయన ఎప్పుడు వస్తాడో, వచ్చినప్పుడు అందరం కలిసి సహవాసంతో సంతోషంగా మళ్ళా మనం దేవుడిని ఘనపరుచుకుందామంటారు అనేటువంటి సత్యాన్ని ప్రభు వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఉపవాసము ఆపివేయమని కాదు ఇక్కడ దాని అర్థం. యేసు ప్రభు వారు తమతో ఉన్నంత వరకు చేయవలసిన పనులు పూర్తి చేయాలి. ఎప్పుడు ఉపవసించాలి అప్పుడు ఉపవసించాలి అనేటువంటిది ఇక్కడ ఉద్దేశమై ఉంటూ ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసాన్ని గురించి ఆయన బోధించాడు. ఉపవాసాన్ని గురించి కూడా ప్రభు వారు బోధించారు. నేను చదువుతున్నాను, గమనించాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. బాగా గమనించండి. ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె అంటే ఈ ప్రాక్టీస్, పరిసయ్యులు యోహాను శిష్యుల యొక్క ప్రాక్టీస్ లో ఏం కనబడుతూ ఉన్నది? వీళ్ళకి సమాజానికి ఏం కనబడుతూ ఉన్నది? దుఃఖముఖం కనబడుతుంది. ముఖంలో దుఃఖము, విచారము, బాధ. ఏంటి దుఃఖానికి కారణము అంటే ఉపవాసంలో ఉన్నానులే, నేను ఉపవాసంలో ఉన్నానులే. ప్రభు అంటూ ఉన్నారు, అసలు అలా కనబడకూడదు. నీవు ఉపవాసము చేస్తున్నావు సంగతి అసలు ఎవరికి తెలియకూడదు. చాలా విషయాలు చెప్పాడు. ధర్మం చేసే కాదు కూడా ప్రభు అన్నాడు, కుడి చేతికి ఇచ్చేది ఎడమ చేయకూడదు తెలియకూడదు అంట. చాలాసార్లు కుడి ఎడమ రెండు చేతులు కలిస్తేనే పనులు అవుతూ ఉంటాయి కదా, లేకపోతే చాలా బలహీనంగా పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభు అంటారు, ధర్మం చేసే కాడ నీ కుడి చేయి చేసే ధర్మం ఎడమ చేయకూడదు తెలియకూడదు నీలో. అంటే నీ శరీరంలో ఉన్న అవయవాలు కూడా తెలియకున్నంతగా రహస్యంగా దేవుని కార్యాలలో నీవు కొన్నిసార్లు ఉండాలి. ఇక్కడ ఉపవాస విషయంలో కూడా అదే అంటున్నాడు. ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె, హిపోక్రైట్స్ వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొకటి, తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో ప్రభు టీచ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉపవాస విషయంలో ప్రభు వారు టీచ్ చేస్తున్నాడంటే ఉపవాసాన్ని ఆయన నిర్లక్ష్యం చేయలేదు. పాత నిబంధన నుంచి వస్తున్నటువంటి ఉపవాసాన్ని ఆయన కొట్టివేయట్లేదు అక్కడ. కానీ ఉపవాసం యొక్క అనుసరణ ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 15వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని. ఎవరు కనబడాలి? పరలోకపు తండ్రికి మాత్రమే కనబడాలి. రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకునము, అప్పుడు రహస్యముందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం ఉంది.
ఒక భక్తుడు రాస్తాడు, ది పవర్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాసం యొక్క శక్తి, ఉపవాసం యొక్క శక్తి. ప్రతిఫలం ఉంది, ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. భక్తితో చేసిన ఉపవాసానికి ప్రతిఫలం ఉంది. యజబెల్ చేసిన భక్తిహీన ఉపవాసానికి కూడా ప్రతిఫలం వచ్చింది. ఆమె అనుకున్నది నాబోతు చనిపోతాడని. నాబోతే కాదు, తర్వాత యజబెల్ కూడా చనిపోయింది. యజబెల్ మరణం కూడా ఎటువంటిదంటే మేడ మీద నుండి త్రోయబడింది. కింద పడే లోపల ఆమె శరీరపు భాగాలు చల్లాచెదరైపోయింది. పొక్కులు ఆమె రక్తంలో నాకాను. ప్రతిఫలం ఉంది. భక్తితో ఉపవాసం చేసిన ప్రతిఫలం ఉంది, భక్తిహీనంగా ఉపవాసం చేసిన దాని భక్తిహీనత దగ్గర ప్రతిఫలం ఉంది. ప్రభువు బోధిస్తూ ఉన్నారు ఇక్కడ, రహస్యమును చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే రీతిగా నీ ఉపవాసం ఉండాలని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. మార్క్స్ వార్తలో కూడా మరొక సందర్భంలో ప్రభువు చెప్పినటువంటి మాట వ్రాయబడి ఉన్నది, 9వ అధ్యాయము 29వ వచనం. అందుకైన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ ఫుట్ నోట్ లో ప్రార్థన వల్లనే అనే దానికి మరి ఇంకా కొంచెం తర్జుమా చేశారు, ఉపవాసం వల్లనే అని కోర్చబడి ఉన్నది. అంటే ఉపవాస ప్రార్థన వల్ల. అక్కడ ఏంటి, ఎందుకు శిష్యులు అడుగుతూ ఉన్నారంటే వాళ్ళ వల్ల కాలేదు, శిష్యుల వల్ల కొన్ని కార్యాలు జరగలేదు. ప్రారంభంలో శిష్యుల యొక్క పరిచర్య ఎలా ఉందంటే శక్తివంతంగా ఉంది. వారు ఇద్దరిద్దరు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. రోగుల మీద చేతులు వెళ్తే రోగగ్రస్తులు బాగా ఉంటున్నారు. అపవిత్రాత్మలను యేసునామములో అంటాన్ని వెళ్ళిపోతూ ఉన్నాయి. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. తిరిగి సాయంత్రానికి ప్రభు దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నీ నామంలో ఎన్ని గొప్ప కార్యాలు తెలుసా, మా జీవితంలో చూడలేదు, మా పిల్లల జీవితంలో చూడలేదు, అంత గొప్ప కార్యాలు మేము చేశాం అంటే ప్రభు అన్నారు, ఈ కార్యాలను చూసి మీరు సంతోషపడద్దు, పరలోకములో జీవగ్రంథంలో మీ పేరు రాయబడినందుకు సంతోషపడండి. అంటే ఈ అద్భుతాలు సూచక్రియలు అనేవి అవి కంటిన్యూ కావవి, అవి ఒక దినాన నిలబడిపోతాయి. వాటి కొరకు భక్తి కాకూడదు. భక్తి దేని కొరకు అంటే పరలోకములో మన పేరు జీవగ్రంథంలో రాయబడితే మనం పరలోక రాజ్యాన్ని స్వీకరించవచ్చు. అందుకని ఆ చెవిటి మూగ దయ్యం పెట్టినటువంటి ఆ బాలుని శిష్యులు స్వస్థపరచలేకపోయారు, అవహేళనకు లోనైపోయారు. అక్కడున్న వాడు ఆ తండ్రితో సహా, ఆ బాలుడు తండ్రితో సహా వాళ్ళని కొంచెం చేస్తూ ఉన్నాడు, మీ వల్ల కాదా, మీ వల్ల కాదా, మీ చేత కాదా, మీ చేత కాదా. ఈ లోపల ప్రభు రూపాంతర పర్వతం మీద నుండి కిందకి వచ్చాడు. అంటే పర్వతం రూపాంతరం కాదు, ప్రభు రూపాంతరం చెందాడు. ఆ ప్రార్థన పూర్తి చేసుకుని కిందకు వచ్చినప్పుడు వీళ్ళను బట్టి ప్రభువును కూడా అన్నారు అక్కడ, నీ వల్ల ఏమన్నా అవ్వద్దా, నీ శిష్యుల వల్ల కాలేదు, గురువు వల్ల ఏమన్నా అవ్వద్దా అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. అప్పుడు ఎవరేమనుకున్న తండ్రి ఏం చేశాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయి, నాలో కూడా అపనమ్మిక లేకుండానట్లుగా నాకు సహాయం చేసి నా కొడుకుని బాగు చేయనప్పుడు ప్రభు వారు ఆ దయ్యంను వెళ్ళగొట్టే, ఆ దయ్యం కండిషన్ ఏంటంటే చెవుడు అంటే విననివ్వదు, మాట్లాడనివ్వదు, లోపడనివ్వదు. లోపడాలని వినాలి కదా, దేవుని మాట విననివ్వదు, దేవుని స్తుతించనివ్వదు, దేవునికి ప్రార్థన చేయనివ్వదు. కొన్ని దయ్యాలు అలాంటివి ఉంటాయి, కొన్ని దయ్యాలు లాభం తెచ్చిపెట్టాయంట. కొన్ని దయ్యాలు ఎలాంటివి తెలుసా, దేవుని గురించి పలకనివ్వదు, దేవునికి సువార్త ప్రకటించనివ్వదు, దేవుని గురించి పాడనివ్వదు, తర్వాత దేవుని మాటలు విననివ్వదు. అటువంటి మొండి దయ్యాలన్నమాట. ఇటువంటి మొండి దయ్యాలు వెళ్ళగొట్టడానికి మేమెందుకు చేయలేకపోయామని ఏకాంతంగా ప్రభువుని అడిగితే ప్రభు అంటున్నారు, ఇది ప్రార్థన వల్లనే. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన వల్ల. కానీ మరి దేని వల్ల అంటే ప్రభువు ఉపవాసముల గురించి బోధించాడు, ప్రభువు ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గురించి కూడా తెలియజేశాడు. ఈ రోజుల్లో మనం కూడా గమనించాలి, కొన్నిసార్లు మనకు కూడా మొండి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ కఠినమైన పరిస్థితులు బాగు చేయబడాలి, సరిచేయబడాలి, మేలు కావాలంటే మనం కూడా ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన అనుసరించాలి.
ఒకవేళ డయాబెటిక్ వాళ్ళు ఉన్నాం పాస్టర్ గారు అంటే ఉపవాసం లేకపోయినా కనీసం ఉపవాసపు పద్ధతుల్లో ఉన్న అనుసరణను అనుసరించు. నువ్వు తిను, కానీ ఉపవాసంతో పాటుగా చేయదగిన కొన్ని పనులు ఉన్నాయి, అవి నువ్వు చేయాలి. అవి నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి ప్రభువారు ఉపవాసాన్ని వద్దని చెప్పలేదు. ప్రభువారు ఉపవాసం చేసుకున్నట్టు వీళ్ళకి కనపడలేదు. ఎవరు కనపడలేదు? పరిసయ్యులకు కనపడలేదు, యోహాను శిష్యులకు కనపడలేదు. కానీ వీళ్ళ డౌట్ అంతా ఏంటంటే వీళ్ళు తింటూ ఉన్నారు, వీళ్ళు తాగుతూ ఉంటున్నారు, వీళ్ళు మళ్ళీ పరలోక బోధలు చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘం, అందుకనే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఉపవాసము ఏమైనది అంటే ప్రభు చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతున్నాను. ఎవడను పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలికిపరచును, చినుగు మరి ఎక్కువ. ఇక్కడ పాత బట్టకు కొన్నిసార్లు బట్టలు మంచి బట్టలే చినిగిపోతుంటాయి, రంధ్రాలు పడ లేకపోతే ఏదో ఒక తగులుకొని చినుగు పట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని కుట్టుకోనో లేకపోతే ప్యాచ్ చేసుకోనో వేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ప్యాచ్లు ఫ్యాషన్ అయిపోయింది, మీకు తెలుసలేదు కదా. మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి, ఎవరు వస్తున్నారా. ఇంతకుముందు ప్యాంటుకి ఒక చిన్న రంధ్రం పడింది అనుకోండి, సిగ్గుపడేవాడిని నేను. ఇది ఎవరైనా చూస్తారేమో అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఆ బుక్స్ అర్థం పెట్టుకుని కాలేజీకి వెళ్ళేవాడిని. అంటే అనుభవం లేనివాడిని కాదు, ఆ చినుగు కనపరుచుకోవడానికి ఇష్టపడేవాడిని కాదు. కొన్నిసార్లు మా అమ్మ అనేది నేను కుట్టిస్తాలేరా అనేవాడు. ఆ కుట్టు కూడా బయటకు కనబడకుండా లోపల కుట్టేవాడు, కుట్టు కూడా బయటకు కనపడకుండా. ఆ తర్వాత కొన్నిసార్లు ఏమొచ్చేదంటే ఎంబ్రాయిడింగ్ డిజైన్ వేసేవాళ్ళు అక్కడ. దాన్ని చూస్తాను ఇదేదో కొత్త మోడల్ వచ్చినట్టుందేమో అనుకున్నారు. అలా సిగ్గుపడే కాలం ఇప్పుడు సిగ్గు విడిచి తిరిగే కాలం అయింది. ఆడ ఒక తేడా లేకుండా ప్యాంట్లు చించుకొని మరి దాని కొరకు నేను అడిగాను, దీనికి ఎంత రేట్లు ఉంటాయంటే మామూలు ప్యాంట్ల కంటే రేట్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ కాలపు కల్చరు ఫాలన్ వరల్డ్, ఇది పతనమైన లోకం. ఇది పతనమైన లోకం. అపవాది మనుషుల్ని ఎంత పతనంలోకి తీసుకెళ్తున్నాడంటే సిగ్గుపడేదానికి అడుగుని నువ్వు సిగ్గుపడదు, ఇది ప్యాషన్ అంటున్నాడు. నువ్వు సిగ్గుపడదు, ఇది ప్యాషన్ అంటున్నాడు. అంటే అపవాది సమాజంలో ఉన్న మనుషులని ఎంత దుస్థితిలోకి తీసుకుని వెళ్తున్నాడంటే సిగ్గు అనేదాన్ని కూడా సిగ్గుపడదు. ఇది సిగ్గు కాదు, ఇది ట్రెండ్, ఇది ఫ్యాషన్ అనే కాడికి తీసుకుని వెళ్తున్నాడు. వాస్తవంగా ఆలోచన చేయండి, సిగ్గు కలగదా కొంచెం? కానీ ప్రభు అంటున్నాడు పాత బట్టకు కొత్త బట్ట వేస్తారు, వేయరని కాదు. కాకపోతే ఈ కొత్త బట్ట ఏం చేస్తుంది తెలుసా? చినుగును మరింత ఎక్కువ చేస్తుంది. వెలితిరుగు నేను కొత్త దాన్ని ఇదిగోదంతా పాతదేని చూపించడం అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాత నిబంధనలో వీళ్ళు అనుసరిస్తున్నటువంటి ఈ ఆచారాలు కేవలము ఎటువంటి అంటేవి భక్తి లేనటువంటివి, ఆచారం మాత్రమే, ఆచరణ మాత్రమే ఉంది, కానీ భక్తి లేనటువంటిది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ ఎగ్జాంపుల్ కూడా ప్రభు చెప్పాడు 22వ వచనం. ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. తిత్తులంటే బ్యాగ్, లెదర్ బ్యాగ్. ద్రాక్షరసమును నిల్వ ఉంచుకోవటానికంట ఆ కొత్త పంట వచ్చేటప్పుడు, అంటే ఆ క్రాప్, ఆ ద్రాక్ష పండుని కోసి దానిని రసం తీసి నిల్వ చేసుకునేవాడు. ద్రాక్ష రసంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి ఇప్పుడు ధ్యానించుకుంటాం. ఏది ఎక్కువ తిన్నా ప్రమాదమే, అన్నం ఎక్కువ తిన్నా కూడా మొత్తుడైపోతారు. ఏది ఎక్కువైనా ప్రమాదమే. మితము హితం. మితంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. అతి ప్రమాదం. అతి ఏదైనా, ఏ అతి అయినా ప్రమాదమే. అతి దేంట్లో ఉన్నా కూడా ప్రమాదం. అంతేగాని ద్రాక్షరసం అంతా ప్రమాదం కాదు. ఇక్కడ అసలు ఇజ్రాయిలులకు మనం రోజు టీ ఎట్లా తాగుతామో వాడు ద్రాక్షరసం వల్ల వాడుకోవాలి. ఆ ద్రాక్షరసంలో వాళ్ళు మద్యంగా చేసుకునే
ప్రాసెస్ కూడా ఉంది. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ద్రాక్షరసము వాళ్ళ ఆరోగ్యం కొరకు నిల్వ చేసుకునేటువంటిది. దేంట్లో నిల్వ చేసుకునే వాళ్ళు అంటే ఇప్పుడు కదా బాటిల్స్ వచ్చాయి కదా, ఇంతకుముందేమో గ్లాస్ వచ్చాయి, గ్లాసు సీసాలు కొంత బేకరీ దగ్గర కనబడుతూ ఉంటాయి మనకు, జాడీలు లాంటివి. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసాయి. కానీ ఇంతకుముందు దినాలలో వాళ్ళు లెదర్ బ్యాగ్స్ రెడీ చేసుకున్నారు. కొత్త ద్రాక్షారసం వస్తుందంటే న్యూ లెదర్ బ్యాగ్స్ ఇంటింటికి వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు అంటే రెడీ చేసుకునేవాళ్ళు. ఆ కొత్త ద్రాక్షారసాన్ని కొత్త బ్యాగ్లో పోసుకొని మూతి కట్టేసి నిల్వ చేసుకునేవాళ్ళు, అవసరమైనప్పుడు వాడుకునేవాళ్ళు. కొన్నిసార్లు పెళ్లిళ్ళలో, కానా వివాహంలో నీటిని ప్రభువారు ఏం చేశారు? ద్రాక్షారసంగా మార్చారు. కొన్నిసార్లు పెళ్లిళ్ళలో, విందులలో వాళ్ళు ఆ ద్రాక్షారసము ఇచ్చే వాడుకు వాళ్ళకు. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎవడును కొత్త ద్రాక్షారసాన్ని దేంట్లో పోయాడు? పాత తిత్తుల్లో పోయాడు. పోస్తే ఏమవుతుంది? కొత్త ద్రాక్షారసం పవర్ఫుల్. కొత్త ద్రాక్షారసం ఎలా ఉంటుంది? పవర్ఫుల్. అదే కొన్నిసార్లు పర్మినెంట్ అవుతూ ఉన్నప్పుడు ఆ పొంగుకి తిత్తులు పగిలిపోతాయంట. అందుకని ఎవడును కొత్త ద్రాక్షారసమును పాత తిత్తుల్లో పోస్తే ఏమవుతుందంటే తిత్తులు పిగులుతాయి, తిత్తులు రెడిపోతాయి, ద్రాక్షారసం కూడా పాడైపోతుంది. ఇక్కడ కొత్త ద్రాక్షారసం ఎవరై ఉన్నారంటే ప్రభు యేసుక్రీస్తు వారికి సిగ్నిఫికెన్స్గా ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి సాధనంగా ఉన్నది. ఇక్కడ తిత్తులు ఎవరు అంటే మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఏదో విందాం, ఏదో నేర్చుకుందామని అనుసరించేవాడు కొందరుంటే, ఆయనలో ఈ తప్పులు పడదామని వచ్చేవాడు కొందరున్నారు. వీళ్ళు ఎటువంటి వారు అంటే ఈ పాత ఆచారాలు, సాంప్రదాయాలను తీసుకొని వీటిని కూడా అడాప్ట్ చేసుకుందాం. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కలిసి ఉండలేవు. అవి ఇవి కలిసి ఎంత మాత్రమో మిగిలి కాదు. అందుకని ప్రభు వారు అంటున్నారు, ఆ పాతవి వదిలిపెట్టండి, ఆ పాత ఆచారాలు, పాత సాంప్రదాయాలు వదిలిపెట్టండి. యేసుక్రీస్తు ప్రభువు వారిని హృదయంలోకి చేర్చుకొని ఆయనతో ప్రయాణించండి. అప్పుడు అది ఉపవాసమైనా, అది ఆన్లైన్ ప్రేయర్ అయినా, అది వర్షిప్, ప్రైవేట్ వర్షిప్ అయినా, ఏదైనా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ క్రొత్త నిబంధనలో ఉండవలసినటువంటి ఉపవాసంలో ఉన్నటువంటి 3 తలపులను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. మీరు ఎస్తేరు గ్రంథము బహుశా బైబిల్ క్విజ్ కూడా పాస్టర్ గారు కండక్ట్ చేసినట్టున్నారు. ఎస్తేరు గ్రంథంలో వారు దేవునికి ప్రార్థన చేసినట్టున్నదా? వెతికి చెప్పండి నాకు తర్వాత. ఎస్తేరు గ్రంథంలో వారు దేవునికి ప్రార్థన చేసినట్టుందా? ఉపవాసం ఉన్నట్టున్నదా? ఉపవాసం ఉన్నట్టుంది. ప్రార్థన గురించి రాయలేదు అక్కడ. అంటే కొన్నిసార్లు ఉపవాసమే ఉంటూ ఉన్నారు, ప్రార్థన చేశారేమో కానీ దానికి అక్కడ రాయలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి కొంతమంది కేవలము ఫాస్టింగ్ అనే అనుసరిస్తూ ఉంటారు. వ్యాపారం చేస్తారు, ఫాస్టింగ్ ఉంటారు, పనులు చేస్తారు, ఫాస్టింగ్ ఉంటారు. డిష్యం ఇంట్లో ఫాస్టింగ్ ఉన్న రోజు గమనించండి మీరు. ఫాస్టింగ్ ఉన్న రోజు తల్లిదండ్రులు బిడ్డల మీద కోపం తెచ్చుకోవటమో, బిడ్డలు తల్లిదండ్రులు మాట వింటం లేదనో, కొన్నిసార్లు భార్య భర్తలు ఇద్దరు కూడా. ఎందుకంటే ఒకరి భక్తిని అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాను. నేను ఈరోజు ఉపవాసం ఉన్నా, నువ్వు అసలు మాట్లాడటం లేదు. సాతాను అంటే కానీ ఇదే మంచి ఛాన్స్ అనుకుంటాడు. క్రీస్తునందు ప్రియులారా, నీ ఉపవాసం బహుశా ఎవరికి తెలియకూడదు. రెండవది, ఉపవాసము ప్రార్థనతో కూడినదిగా ఉండాలి. ప్రార్థన లేని ఉపవాసము నిజమైన ఫలితాన్ని ఇవ్వదు. ప్రార్థన ఇంకొంచెం శక్తివంతంగా మారాలంటే అవసరమైతే ఉపవాసం ఉండాలి. ప్రార్థన ఇంకొంచెం శక్తివంతంగా ఉండాలనుకోండి, నాకు ఇప్పుడు నేను అన్నానికి పోయి అన్నం నేను వస్తాను ప్రభు అని నేను వెళ్ళను ప్రభు, నిన్ను పోగొట్టుకుంటే నాకు మళ్ళీ ఈ తరుణం రాకపోవచ్చు. నేను నీళ్ళ కొరకు నీళ్లు రాకొస్తాను కాసేపు ఆపు అని ప్రభు నాకు పెట్టి నీళ్ళ కొరకు వెళితే ఆ తరుణం పోగొట్టుకోవచ్చు. అందుకని ప్రార్థనలో కొన్నిసార్లు ఈ ఆహారము పానీయాన్ని కూడా విడిచిపెట్టేస్తూ ఉంటారు. కాబట్టి మొదటిది ఇక్కడ గమనించాలి, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. లూకా సువార్తలో
మనము గమనించుదాం. నేను చదువుతున్నాను, గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనములో 36 నుండి చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెనై ఉన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎన్ని సంవత్సరాలు అంటానికి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలంటే ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? 84 సంవత్సరాలంటే ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు కూడా అనుమతించరు, ఎందుకంటే వీళ్ళు ఏదో ఒకటి చేయబోతారు, ఏదో ఒకటి తగ్గించుకొని వస్తారు. ఇంకంటారు, మాస్టర్ గారు ఉండమన్న చోట ఉండరు వీళ్ళు, వాళ్ళ పిల్లలయ్యా ఇప్పుడు అంటారు. వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లోకి వచ్చారు? వాళ్ళు వయసు రీత్యా పెద్ద వయసు కావచ్చేమో, కానీ ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేమో అన్ని పురకలేస్తూ ఉంటాయి. పాట పాడాలంటే పరిగెత్తుతానంటారు, మీటింగ్ ఉన్నట్టు పరిగెత్తుతానంటారు, పనులు ఏదన్నా ఉంటే నేనే చేస్తానంటారు. చేసిన టైంలో చేసావు, చెయ్యొద్దాం కాదు. ఇప్పుడు మనం ఎలా ఉండాలో అంతవరకు. కానీ ఇక్కడ ఈమె దేవాలయంలో ఉన్నట్ట. దేవాలయంలో ఉండి ఎన్ని సంవత్సరాలు అంటారు? 84 సంవత్సరాలు. ఆమె ఏం చేస్తూ ఉందంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నదంట. ఆమె గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. కొన్ని దేవాలయాలు ఎప్పుడు ఓపెన్లో ఉంటాయి ప్రార్థనకి. కొంతమంది ఆ దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు చేయటమే కాదు, ప్రార్థన ఎవరైనా కోరి వస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అందుకని కొన్ని ఆలయాలలో ప్రేయర్ టవర్స్ పెట్టేస్తారు. ప్రేయర్ టవర్స్ ఉద్దేశం ఏంటంటే ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నటువంటి వాళ్ళు, స్త్రీలైన పురుషులైన, దేవుని కొరకు చిన్న పని చేస్తే బాగుండని చెప్పి వచ్చి ఆ ప్రేయర్ టవర్లో కూర్చొని ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే అడిగి తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఓ మంచి వాడుక కనబడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఉపవాసంతో ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. ఉపవాసంతో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని ఉపవాసం నిరుపయోగము. ప్రార్థనతో ఉపవాసం ఉంటుంది. అంతేగాని మన పనులు మనం చేసుకుంటూ, మన వ్యాపారాలు మనం చేసుకుంటూ, మనం కొట్లాడుతూ, నేనే భక్తి పనులు అని చెప్పేసి కనబరుచుకుంటూ, నేను ఉపవాసం ఉన్నాను ప్రభా, జమ్ముల కలవాల్చాను ప్రభా, యెషయా గ్రంథకర్త రాస్తాడు కదా, ఇటువంటి ఉపవాసం నాకు అనుకూలమా? క్రీస్తునందు ప్రియ దేవుని సంగతి, ఉపవాసము ప్రార్థనతో కూడినదిగా ఉండాలి. ది కనెక్షన్ బిట్వీన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్, కనెక్షన్ ఉండాలి. ప్రేయర్కి ఫాస్టింగ్కి రెండింటికి కనెక్షన్ ఉండాలి. ఈ రెండు కనెక్షన్ ఎక్కడ ఉండాలి? దేవుని ఆలయంలో ఉండాలి. దేవుని ఆలయంలో ఉండాలి. హన్న ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో చేయకూడదా ఆ ప్రార్థన? హన్న ఇంట్లో ప్రార్థన చేయకూడదా? హన్న ఎక్కడ ప్రార్థన చేస్తుంది అంటే గుడిలో ప్రార్థన చేస్తే ఇంట్లో ప్రార్థన మానేమని కాదు అక్కడ అర్థం. గుడిలో సహవాసంతో చేసే ప్రార్థన వేరు, వ్యక్తిగతంగా చేసే ప్రార్థన. సహవాసం చేసే ప్రార్థనలు అందరూ నీతో కలిసి ఆమెనంటారు. అవును ప్రభువా, ఈ విషయంలో మేము ఏకీభవిస్తున్నాము, నీవు ఖచ్చితంగా చేయాలి ప్రభువా అని. ఒంటరిగా ఉన్న ప్రార్థనలో నీకు నీ ప్రభువుకు సరైన రిలేషన్ ఉంటేనే జరుగుతుంది. నీకు నీ ప్రభువుకు సరైన రిలేషన్ లేకపోతే నువ్వు చేసిన ప్రార్థన నిన్ను నీవే భ్రమపరచుకోవటమే, అంతవరకే. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న ఉపవాసమును మనం గమనిస్తే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ మనకు కనబడుతూ ఉన్నది. రెండవదిగా ఫాస్టింగ్ అండ్ రిపెంటెన్స్. ఫాస్టింగ్ ఉంటే సరిపోదు. ఫాస్టింగ్ ఏం చేస్తుంది? డాక్టర్ అంటారు ఉపవాసం అంటే మనలో ఉన్నటువంటి కొన్ని ఈ టాక్సిక్ ఇవన్నీ కూడా కరిగిపోతాయంట, వెళ్ళిపోతాయంట శరీరంలో నుండి. అందుకని కొన్నిసార్లు ఉపవాసం చేయటం కూడా మంచిదే, జాగ్రత్త అంటారు. ఉపవాసం చేయటం మంచిదే, కానీ చాలా జాగ్రత్తగా డాక్టర్ల సలహా సూచనలతో నీ కుటుంబీకుల పర్యవేక్షణలో నువ్వు జాగ్రత్తగా చేసుకుంటారు.
సో ఇక్కడ ఫాస్టింగ్ అండ్ రిపెంటెన్స్, ఇక్కడ కనెక్షన్ బిట్వీన్ రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో కూడినదిగా ఉండాలి. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి? కన్ఫెషన్. ఏ తప్పిదమైతే దేవునికి మనం చేసామో ఆ తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో వాడు చేసిన పని అదే. యోనా, నేను వెళ్ళనయ్యా నినివే పట్టడానికి, వాళ్ళు మారదయ్యా ఎంత చెప్పినా నేను వెళ్ళనయ్యా అని చెప్పి టికెట్ తీసుకుని తార్షీష్కి ఎక్కారు ఓడ. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తాను అని చెప్పేసి ఆయన చేసింది ఆయన చేసేసాడు. చేస్తే చివరికి ఎక్కడికి వచ్చాడు? నినివే గడ్డ మీద పడిపోయాడు. పడిన తర్వాత 3 దినాలంత ప్రయాణంలో, ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు? 3 దినాలంత ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తూ ఏం చెప్పాడు తెలుసా? 40 days ఓపిక పట్టండి, 40 days ఓపిక పట్టండి, దేవుడు కురిపించే ఉగ్రత మీరు చూస్తారా. అంతే, ఇంకేం చెప్పలా. మీరు పాపం చేశారు, మీరు తప్పిదం చేశారు, ఏం చెప్పలా. 40 days ఓపిక పట్టండి, మీరు దేవుడు కురిపించే ఉగ్రత చూడండి అనే లోపల సామాన్యుడు మొదలుకుని రాజు వరకు విషయం తెలిసింది. అప్పుడు రాజు అన్నాడు, అందరము మనం ఉపవాసం ఉందాం, మనం దేవుని సన్నిధిలో కూడుకుందామని ఒక చోట చేరి పశువులకు కూడా మేత పెట్టకుండా, పశువులకు కూడా నీళ్లు పట్టనివ్వకుండా వారందరూ పశ్చాత్తాపడ్డారంట. ఏ విషయాలలో? దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు. రాజు మొదలుకొని, అంటే కుటుంబ యజమానులు ఉండొచ్చు, యజమానురాలు ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, అందరూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితాల గురించి ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే ఈ రెపెంటెన్స్, ఫాస్టింగ్ అండ్ రెపెంటెన్స్ అనేటువంటిది నిజంగా దేవుని యొక్క కనికరాన్ని తీసుకుని వస్తుంది. దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి, పాపం నుండి మరలా తిరగాలి, పాపంలో ప్రయాణించకూడదు, పాపాన్ని విడిచిపెట్టేసి పాపం నుండి దేవుని వైపు తిరగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి. ఇది క్రొత్త నిబంధన మనకు తెలియజేసే ఉపవాసం. చివరిగా సీకింగ్ గాడ్స్ ప్రెసెన్స్ అండ్ గైడెన్స్. దేవుని యొక్క ప్రసన్నత సన్నిధి ప్రతిరోజు అడగాలి. మోషే భక్తుడు ఇదే అడుగుతాడు, ప్రతిరోజు కావాలి ప్రభువా నీ సన్నిధి. నీ సన్నిధి లేకపోతే మేము ప్రయాణించిన ఒక అడుగు కూడా ముందుకు వేయలేము ప్రభువా. కాబట్టి నీ సన్నిధి కావాలంటే వాగ్దానం చేశాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధిని అడగాలి. కాబట్టి ఫాస్టింగ్ అనేటువంటిది ప్రార్థనతో కనెక్ట్ అయి ఉండాలి. ఫాస్టింగ్ అనేటువంటిది రిపెంటెన్స్ కలిగి ఉండాలి. ఫాస్టింగ్ లో దేవుని యొక్క సన్నిధిని అడగాలి. దేవుని సన్నిధినే కాదు, దేవుని యొక్క నడిపింపుని అడగాలి. ప్రభువా మమ్మల్ని గైడ్ చేయ ప్రభు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా నీవే మాకు ఆలోచనకర్తగా ఉంది, నీవే మమ్మల్ని నడిపించు. ఆయన నడిపిస్తాడు. మన కంటికి ఎర్ర సముద్రం, మహాసముద్రంగా ఇజ్రాయెల్ ప్రజలు కనబడినట్టుగా అనిపించదు, కానీ ఆయన దాంట్లో మార్పు వేయగలడు. మనకు అసాధ్యము, ఆయనకి సమస్తము సాధ్యం. కానీ ఈ ఉపవాసము అనే దాంట్లో దేవుని సన్నిధి, దేవుని నడిపింపుని కూడా కోరుకోవాలి. కాబట్టి క్రొత్త నిబంధన ఉపవాసము ఆచరణబద్ధమైనటువంటిది కాదు. కొత్త నిబంధన ఉపవాసము ఏదో మా పెద్దోళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేయకపోతే ఏమవుతుందో అనేటువంటిది కాదు. కానీ ప్రభు అని అంటున్నారు, పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు పెండ్లి కుమారుడు కాకుండేది, పెండ్లి కుమారుడు రాకడ కొరకు మనం చూస్తున్నాం. ఇప్పుడు సంఘం కానీ, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు, కుటుంబాలు కానీ మనం దేవుని సన్నిధిని, ఆయన ప్రభువును వేడుకోవలసినటువంటి పరిస్థితి కలిగిన దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే లోకం పతనమయ్యింది. ఎక్కడ చూసిన దేశాల మధ్య యుద్ధం, కొన్ని దేశాలలో ప్రభుత్వాల మీద వారికి కలుగుతున్న నష్టాలను బట్టి తిరుగుబాటు, కొన్ని చోట్ల చూస్తే వైనాడు ప్రాంతంలో చూస్తే ల్యాండ్ స్లైడింగ్ మనం చూసాం. ఎంత దారుణంగా విషాదకరంగా ఉన్నదో, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయో తెలియట్లేదు. కానీ మనం గమనించాలి, అపవాది సమయం దగ్గర పడుతూ ఉన్నదని. వాడు దేవుని బిడ్డలను సైతం మోసం చేస్తూ ఉన్నాడు, భ్రమపరుస్తూ ఉన్నాడు. నీవు భక్తిలో ఉన్నావు, ప్రార్థనలో ఉన్నావని మభి పెడుతూ ఉన్నాడు. కానీ వాక్యానుసారమైన ఉపవాసము అనుసరించనీయటం లేదు. ప్రభు దాన్ని నిలిపివేయమని లేదు, కానీ అనుసరించవలసినటువంటి సరైన పద్ధతి చెప్తున్నాడు. నూతన హృదయం కావాలి, నూతన మార్గంలో, అంటే వాక్యానుసారమైన మార్గంలో మనము నడవాలి. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
ఈ క్రొత్త నిబంధనలో ఉండవలసినటువంటి ఉపవాసము నిజముగా అనుసరించవలసినటువంటిది. అది మన జీవితాలను శక్తితో నింపుతుంది. అది మన జీవితాలను దేవుని కృపతో నింపుతుంది. ఉపవాసం పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. ఉపవాసము ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించటంలో నీకు తోడ్పడవచ్చు. పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది 3 రోజులు ఉపవాసం అంటే పరలోకం వెళ్తాం అనుకుంటామేమో, లోకం మాత్రం వెళ్ళవచ్చేమో, కానీ పరలోకం వెళ్ళం. పరలోకం వెళ్ళాలంటే కేవలము రక్షణే. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. కానీ దేవునితో మన సంబంధాన్ని మరింతగా దగ్గర చేసే సాధనమే ఉపవాసము. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రిని పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో సంగముగా కూడిన నీ విడలమైన మా అందరితో ప్రభువా, ఈ ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఉపవాసం యొక్క ఆవశ్యకత, ఉపవాసము ఏ విధంగా చేయాలో, క్రొత్త నిబంధన ఉపవాసము ఏ విధంగా చేసి దీవించబడగలమో, ఏ రీతిగా దేవునితో సరైన సంబంధం కలిగి దేవుని బిడలముగా శక్తివంతంగా ఈ లోకములో జీవించగలమో, ఈ ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నిజమే, ఎన్నో గడ్డు పరిస్థితులు, అసాధ్యమనిపించే పరిస్థితులు ఉన్న ఉపవాస ప్రార్థనతో ప్రభువా, పశ్చాత్తాపం కలిగి ఉపవసించి ప్రార్థించినప్పుడు ప్రభువా, నీ సన్నిధికి అప్పగించుకొని నీ మార్గంలో నడిచినప్పుడు ప్రభువా, మా పరిస్థితులన్నీ కూడా సరిదిద్దబడి సంతోషకరమైనటువంటి బిడ్డలంగా జీవించటానికి దేవాదిగో తండ్రి సహాయపడుతుందని మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ సమయము మన అర్పణలను అర్పించే సమయము. దానికి ముందుగా మరి నా మిత్రులు దైవ సేవకులు రెవరెండ్ సాల్వ డేవిడ్ రాజు గారు, వారి దంపతులు ఈ ఆరాధనలో ఉండటం చాలా సంతోషం. వారి ప్రయాణం వల్ల కొంత ఆలస్యంగా మన మధ్యలోకి వచ్చారు. మరి వారికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారు దయచేసి ఈ స్థలంలోనికి రావాలని కూడా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం.